హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్ష్వాకుల వంశానికి చెందిన ఒక మహారాజు. ఆయన ఎన్నో అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు ఎన్నో సమస్త భూమండలం పైన స్థాపితం చేసుకున్నాడు. ఆయన నామం మహాభీష్ముడు. ఆయన తపస్సు, పుణ్యకర్మల శక్తి వల్ల బ్రహ్మదేవుడి సభలో సమ్మిళితమగల అధికారాన్ని సొంతం చేసుకున్నాడు. దేవతలకు మినహా కేవలం కొద్దిమంది సిద్ధ పురుషులకు మాత్రం అనుమతి ఉంటుంది. గంగాదేవి వచ్చి ప్రణామాలు బ్రహ్మదేవ అని నమస్కరిస్తుంది బ్రహ్మదేవునికి. అప్పుడు గంగాదేవికి మిగతా రాజులు ప్రణామాలు గంగామాత అని చెప్తారు. అందరూ రాజులు గంగాదేవికి నమస్కరిస్తూ ఉండగా భీష్ముడు మాత్రం గంగాదేవిని అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కోపంతో మహాభీష్మ అని పిలుస్తాడు గట్టిగా. నీవు నీ రాజమందిరంలో లేవు, బ్రహ్మలోక సభలో ఉన్నావు. బ్రహ్మలోక సభ ఆత్మను ఎలా విస్మరించావు నువ్వు అని గట్టిగా అంటాడు. క్షమించండి బ్రహ్మదేవ అని భీష్మ అంటాడు. నీ మానసిక స్థితి నీ మానవ లోకానికి యోగ్యుని చేసింది. నీవేమిటి గంగాదేవి, సాక్షాత్తు పర్వ పావని అయ్యుండి కూడా మానవ భావనకి లోనవుతున్నావా అని బ్రహ్మదేవుడు అంటాడు. మహాభీష్మ, నేను నిన్ను శపిస్తున్నాను. మానవలోకంలో జన్మిస్తావు. ఏ స్త్రీని చూసి నువ్వు మోహానికి లోనయ్యావు, ఆ గంగాదేవి నీ హృదయాన్ని గాయపరిచి శాశ్వతంగా నిన్ను విడిచి దూరంగా వెళ్ళిపోతుంది అని బ్రహ్మదేవుడు భీష్ముణ్ణి శపిస్తాడు. ఇది ఇలా ఉండగా చంద్రవంశంలో జన్మించిన మహారాజు తపస్సు అయిన మహారాజు ప్రతికుని ప్రథమ పుత్రుడు దేవభి చిన్న వయసులోనే సన్యాసం పుచ్చుకున్నాడు. ఆ శోకం నుండి ముక్తి పొందడం కోసం ప్రతీప మహారాజు గంగా నది తీరాన ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు మారి యజ్ఞాలు చేశాడు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. పూర్వం బ్రహ్మదేవుని వల్ల పొందిన శాపం కారణంగా మహాభీష్ముని జననం రాజా ప్రతీకుని రాజవంశంలో జరగనున్నది. ఇది ఇలా ఉండగా గంగాదేవి ప్రత్యక్షమై నీళ్ళలోకి నడుచుకుంటూ వస్తుంది. భీష్ముని దగ్గరికి వచ్చి నిల్చుంటుంది. భీష్ముడు, ఎవరు మీరు అని అడుగుతారు గంగాదేవిని. గంగాదేవి భీష్మునికి నమస్కారం చేస్తుంది. అప్పుడు గంగాదేవి, నేను గంగని. ఏళ్ల తరబడి ఒక రాజు కోసం నిరీక్షిస్తూ ఉన్నాను, వారిని నా స్వామిని చేసుకోవడానికి. ఒక రాజుతో కలిసి భార్యగా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. అప్పుడు భీష్ముడు, నేను పుత్రశోకంతో బాధపడుతున్నాను దేవి. నాకు కావాల్సింది అర్ధాంగి కాదు, వాస్తవానికి పుత్రుడు కావాలి. కానీ మీకు నేను పుత్రుణ్ణి ఇవ్వలేని మహారాజా అని అంటుంది గంగాదేవి. నేనిప్పుడు స్వయంగా నా సహచరుణ్ణి ఎంచుకోవడానికి వచ్చాను. అప్పుడు భీష్మరాజు, అర్ధాంగి స్థానం స్వామివారికి వామపక్షన ఉంటుంది దేవి అని చెప్తాడు. కానీ మీరు నా వామపక్షన లేరు. మీరు ఎక్కడైతే ఉన్నారో అది సంతాన స్థానం అవుతుంది. అనగా నాకు పుత్రుడు ప్రాప్తించే అవకాశం ఉంది. అందుచేత మిమ్మల్ని నేను అర్ధాంగిగా కాదు, మనస్ఫూర్తిగా పుత్రవధువు రూపంలో స్వీకరిస్తానని వాగ్దానం చేస్తున్నాను అని భీష్మరాజు అంటాడు. పుత్రప్రాప్తి కోసం అదీప మహారాజు హస్తినాపురం మహామాలలో యజ్ఞానికి సిద్ధం చేస్తున్నాడు. రాజపురోహితుని నిర్దేశానుసారం మహారాజు ప్రతీకుడు మరి మహారాణి సునందాలు యజ్ఞం యొక్క విధి విధానాలు అన్నీ సిద్ధం చేసి యజ్ఞాన్ని శుభారంభం చేశారు. హస్తినాపురం ప్రజలందరూ తన మహారాజు మహారాణి కోసం శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అలాగే ఇళ్ళలు రాజ్య సింహాసనం అధికారి కోసం ఈశ్వర్ని ప్రార్థించారు. రాజు వద్దకి మహారాజులకు జయము అనుకుంటూ వస్తుంది. ఏమి సందేశం అని రాజు అడుగుతాడు. మహారాజుకి పుత్రుడు జన్మించాడు మహారాజా అని చెప్తుంది. హస్తినాపురానికి బాలయువరాజు జన్మించిన సందర్భంగా ఉత్సవానికి ఏర్పాట్లు చేయమని చెప్పు అని మహారాజు చెప్తాడు. హస్తినాపురానికి సింహాసన అధికారి జన్మించాడు.
రాజ్యంలో జన్మోత్సవాలు చేయడం జరిగింది. జన్మోత్సవానికి సన్నాహాలు చేయడం జరిగింది. సమస్త ప్రజలు తన సింహాసనాధికారి దర్శనం కోసం అంతఃపురంలో సమావేశమయ్యారు. సింహాసనం రాజు కోసం ఆ ప్రజలు ఎన్నో ఏళ్ళుగా మౌనంగా ఉండిపోయారు. అప్పుడు వాళ్ళందరూ రాజ్యం యావత్తు ఉల్లాసంగా ఉంది. అందుచేత ప్రతిభ మహారాజు పుత్రుడి నామం శంతనుడు అని పెట్టడం జరిగింది.